అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కీలక పాత్రలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ పారండ్య చిత్రాన్ని యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని మే 20న సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు హృతిక్ రోషన్ తెలిపారు. దీనిపై తాజాగా ఎన్టీఆర్ స్పందించారు. సర్ప్రైజ్ కోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. అంతేకాకుండా కబీర్ నిన్ను వేటాడి నీకు ప్రత్యేక బహుమతి ఇచ్చేందుకు వేచి చూస్తున్నా అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20న వార్ 2 టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఆగస్టు 14న వార్ 2ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోస్ గా తెరకెక్కిన చిత్రం వార్ ఈ స్పై థ్రిల్లర్ సూపర్ సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రమే వార్ 2. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. నటి సమంత తొలిసారి నిర్మాతగా వ్యవహరించిన చిత్రం శుభం. సినిమా వంటి ఫేమ్ ప్రవీణ్ కన్రేగులా తెరకెక్కించారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఇందులో పాల్గొన్న నటి మధుమణి సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దర్శకుడు రాజ్ నిడుమోరు అలాగే శామ్ గురించి ఆమె మాట్లాడారు. సుమారు 39 ఏళ్ల ఈ సినిమా ప్రయాణంలో 3 నంది అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్లు అందుకున్న ఎంతో మంది హీరో హీరోయిన్లకు తల్లిగా నటించా. సుమారు 400 చిత్రాల్లో నటించినప్పటికీ సమంతతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేకపోయా. ఆమెకు అమ్మగా నటించే అవకాశం రంగస్థలంలో చేజారిపోయింది. ఆ బాధ నాకెప్పుడూ ఉండేది. ఆమెను ఎప్పటికైనా కలుస్తానా, కలిసి పనిచేస్తానా అనుకునేదాన్ని. ఈ సినిమా కోసం టీం నన్ను సంప్రదించినప్పుడు ఎంతో ఆనందించా. ఒకరోజు షూట్ చేయగానే చికెన్ గున్యాతో ఇబ్బంది పడ్డాను. 4 నెలల పాటు ఇంట్లోనే ఉన్నా. ఈ సినిమా మిస్ అవుతాననే బాధ ఎక్కువగా ఉండేది. నా అదృష్టం కొద్దీ 4 నెలల తర్వాత మళ్లీ ప్రాణం శుభంతో మొదలైంది. ఇప్పుడు 6 సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేస్తున్నా. ఈ సినిమా చూసి తెలిసిన వారందరూ మెచ్చుకుంటూ నాకు సందేశాలు పంపారు. ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన శామ్కు శుభం. రాజ్, మీరు శుభంతో ఈ ప్రాణం మొదలుపెట్టారు. ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి, శతమానం భవతి అని దీవించారు. సమంత మాట్లాడుతూ ప్రొడక్షన్ వైపు ఇంత ధైర్యంగా ఎలా వచ్చేసానా అని ఇటీవల అనుకున్నా. నిర్మాతలు ఎందుకు వరుసగా సినిమాలు చేస్తారో ఇప్పుడు అర్థమైంది. ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వులు చూడటమే అందుకు కారణం. విద్యార్థి దశలోని సమ్మర్ హాలిడేస్ నాకు గుర్తొచ్చాయి. మా కోసం అమ్మ ఎంత కష్టపడిందో ఇప్పుడు తెలిసొచ్చింది. పిల్లలు నిరుత్సాహపడకూడదు, సినిమాకి తీసుకువెళ్ళాలి అని పరితపించేది. మేం థియేటర్లో సినిమా చూడటం, పాప్కార్న్ కోసం సోదరులతో గొడవపడటం, చూసిన సినిమా గురించి చర్చించుకోవటం ఇవన్నీ నిన్న జరిగినట్టుగా ఉంది. నాటి జ్ఞాపకాలను ఫ్యామిలీ ఆడియన్స్ కోసం రీక్రియేట్ చేయాలనిపించింది. ఆ లక్ష్యంతోనే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నెలకొల్పా. ఓ నటిగా జీవితం హ్యాపీ, మరోవైపు సెల్ఫిష్, సెట్స్కు ఆఖరిగా వచ్చి ముందుగా వెళ్ళిపోవటం ఆనందం. సినిమా రివ్యూస్లో నాకు సంబంధించిన విషయాన్ని ముందుగా చదువుతా, అది స్వార్థం. కానీ నిర్మాతగా మారాక అభిప్రాయం మారింది. నేను ప్రమోషన్స్లో మాత్రమే పాల్గొన్నా. సినిమా పనులన్నీ టీం చూసుకుందే. ప్రేక్షకుల ఆదరణ, ప్రశంసలు వారికి. నా కో ప్రొడ్యూసర్స్ రాజ్, హిమాంక్ ట్రాలాలకు వెన్నెముక లాంటివారు. ప్రవీణ్ టీం ప్లేయర్, ఈగో లేని వ్యక్తి. అతడి విషయంలో గర్వపడుతున్నా. మేమెంత కష్టపడినా ప్రేక్షకులకు సినిమా నచ్చితేనే విజయం అందుకుంటుంది. శుభం విషయంలో తెలుగు ఆడియన్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న నాకు మైత్రి మూవీ మేకర్ సంస్థ సపోర్ట్ చేసింది. సురేష్ బాబు కుటుంబ సభ్యుడు లాంటివారు. ఈ సినిమా గురించి ఏం అడగకుండానే చేసేద్దామని భరోసా ఇచ్చారు. నా ఫ్యాన్స్, నా టీం లేనిదే నేను లేను అని సమంత అన్నారు. ఈ ఇండస్ట్రీలో జస్ట్ 10% సక్సెస్ రేట్ ఉంది. ఇంతకుముందు నేను ఆలోచించాను, ఎలా ఇంత ధైర్యంగా వచ్చేస్తాం ప్రొడక్షన్లోకి విత్ 10% సక్సెస్ రేట్. బట్ ఇప్పుడు అర్థమవుతుంది. జస్ట్ సీయింగ్ సో మెనీ హ్యాపీ ఫేసెస్, బీయింగ్ ట్రూలీ అ పార్ట్ ఆఫ్ 24 crafts and seeing so many stories, listening to them, సీయింగ్ దేర్ హ్యాపీనెస్. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్ళీ 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 సినిమా తీస్తున్నారు. బికాజ్ దిస్ ఫీలింగ్ ఈజ్ వెరీ వెరీ అడిక్టివ్. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ జస్ట్ అ 10% సక్సెస్ రేట్, దిస్ ఈజ్ ట్రూ సక్సెస్. నాకు చిన్నప్పుడు నా సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చింది.
ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మ ఎంత కష్టపడింది అని. ముగ్గురు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళాలి. అండ్ మా అమ్మ దగ్గర ఐఎమ్ ష్యూర్ ఇట్ వాజ్ వెరీ వెరీ హార్డ్. చాలా ట్యూషన్స్ చేసింది, చాలా కష్టపడింది. తెలుసు పిల్లల్ని డిసప్పాయింట్ అవ్వకూడదు, సినిమా తీసుకెళ్ళాలి. అండ్ నాకు ఎంత ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆ మెమరీస్, ఆ సినిమా, ఆ చీకట్లో యూనో క్లాప్స్ కొడుతూ ఇంటికి వెళ్తూ సినిమా గురించి డిస్కస్ చేయడం, మా బ్రదర్స్తో పాప్కార్న్ కోసం గొడవ చేయడం అన్నీ నాకు ఏదో నిన్న జరిగినట్టే ఉంది. సో దిస్ ఫిల్మ్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ frames and forms your entire future. And chalala, I really promise and I want చిన్నప్పుడు ఈ స్వీట్ మెమరీస్ని రీక్రియేట్ చేయాలి. ఫ్యామిలీస్ కోసం మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రమ్ ట్రాలాలా. అండ్ మేము ఇది తీర్చాలి. అండ్ కష్టపడుతూనే ఉంటాము మేము to bring families to the theatres, to make them happy. ఇలాంటి తీపి జ్ఞాపకాలని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి this is our dream. This is the dream of Tralala and I will work very very hard for this. అల్లు అర్జున్తో ప్రేమ కథా చిత్రాన్ని, మహేష్ బాబుతో మైథలాజికల్ మూవీని, ప్రభాస్తో కామెడీ ఫిల్మ్ నిర్మించాలనుందని నిహారిక చెప్పారు. ఒకవేళ దర్శకత్వం వహిస్తే తొలి సినిమా రామ్ చరణ్తో ఉంటుందన్నారు. ఓ అవార్డుల వేడుకలో టాలీవుడ్ హీరోల్లో ఎవరెవరితో ఎలాంటి జానరా సినిమాలు చేయాలనుకుంటున్నారు అని యాంకర్ ప్రశ్నించగా నిహారిక స్పందించారు. ఎక్కువ మేకప్ వేసుకోవద్దని తనలోని యాంకర్కి, నిన్ను నువ్వు నమ్ముకో అని తనలోని నిర్మాతకు, మంచి స్క్రిప్ట్లు ఎంపిక చేసుకోమని తనలోని నటికి తానే సలహా ఇచ్చుకున్నారు. హోస్ట్గా, నటిగా తనని తాను నిరూపించుకున్న నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి గాను వర్సటైల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఇటీవల జరిగిన ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా ప్రస్తుతం ఓ సినిమా నిర్మిస్తున్నారు నిహారిక. మానస శర్మ దర్శకురాలు. దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్వహిస్తున్న పాడ్కాస్ట్ పూరి మ్యూజింగ్స్. ఇప్పటికే పలు టాపిక్స్ పై తన అభిప్రాయాన్ని పంచుకున్న ఆయన తాజాగా హ్యూమన్ లైబ్రరీ గురించి చెప్పారు. అది మంచి కాన్సెప్ట్ అని, వీలుంటే అక్కడికి వెళ్లాలని సూచించారు. మనుషులు పుస్తకాలుగా మారే ఆ లైబ్రరీ సంగతులు ఆయన మాటల్లోనే. లైబ్రరీలో పుస్తకాలుంటాయి, హ్యూమన్ లైబ్రరీలో మనుషులుంటారు. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లో 2000 సంవత్సరంలో మొదలైంది. ప్రస్తుతం 80 దేశాలకు పైగా విస్తరించింది. మనుషులే పుస్తకాలు అవటం దీని కాన్సెప్ట్. మనం వెళితే అక్కడి మనుషులు తమ జీవితానుభవాలను మనతో పంచుకుంటారు. పుస్తకాలై అవగాహన కల్పిస్తారు. వాళ్ళ స్టోరీ మీకు ఆసక్తిగా అనిపిస్తే వారితో కలిసి కూర్చుని ముచ్చటించొచ్చు. ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ ఉంటారు. అన్జడ్జ్ సమ్వన్ పేరిట ఓ బోర్డు కూడా ఉంటుంది. అక్కడికి చూపు లేని వారు వెళ్తుంటారు. కళ్ళు లేని వారికి ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుందో వారిలో నొకరు చెబితే గానీ మనకు తెలియదు. విభిన్న వ్యక్తులతో మాట్లాడటం వల్ల విభిన్న జీవిత కథలు మనకు తెలుస్తాయి. ఒంటరితనం అనుభవించేవారు, HIV సోకిన వారు, మానసిక రోగులు, ఇతరుల నెగటివ్ బిహేవియర్ వల్ల ప్రభావితమైన వారు, ఇలా ఎంతో మందితో మాట్లాడే అవకాశం అక్కడ లభిస్తుంది. విదేశాల్లోనే కాదు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో ఈ లైబ్రరీస్ ఉన్నాయి. సాధారణ లైబ్రరీలానే దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. మాట్లాడే సమయం 30 నుంచి 60 నిమిషాలు మాత్రమే. మీకు టైం ఉంటే హ్యూమన్ లైబ్రరీని ఆస్వాదించండి అని సూచించారు. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారి సంఖ్య చాలా ఎక్కువ. సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి అంతా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మోహన్ లాల్ నుంచి ఒక క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లకు వచ్చింది. ఆ సినిమా పేరే తుడరు. రంజిత్ నిర్మించిన ఈ సినిమాకి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 24వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. మోహన్ లాల్ సరసన శోభన నటించిన ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. మోహన్ లాల్కి గల క్రేజ్ గురించి, మార్కెట్ గురించి తెలియంది కాదు. అయినా కథకు తగినట్టుగా ఖర్చు చేస్తూ కేవలం 28 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. అలాంటి ఈ సినిమా కేరళలోనే 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మలయాళ
ఇండస్ట్రీలో తక్కువ సమయంలో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన 3వ సినిమాగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది. అలాంటి ఈ సినిమా జూన్లో హాట్స్టార్ ద్వారా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించే నటి రేణు దేశాయ్ తాజాగా మరో కీలకమైన విజ్ఞప్తితో ముందుకొచ్చారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చైనా ఉత్పత్తుల వాడకాన్ని మానేయాలని ప్రజలను కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె చేసిన ఓ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది. దేశ భద్రత, కుటుంబ శ్రేయస్సు నిజంగా మనకు ముఖ్యమైతే చైనాలో తయారైన చిన్న వస్తువును కూడా కొనడం ఆపేయాలని రేణు దేశాయ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఏదైనా వస్తువు కొనే ముందు దాని లేబుల్ను ఇప్పటి నుంచైనా చదవడం ప్రారంభించండి. చైనా ఉత్పత్తులను కొనడం మానేశామని అందరికీ తెలిసేలా చేయండి అని సూచించారు. తాను కూడా ఇప్పటివరకు చైనాలో తయారైన వస్తువులు కొన్నప్పటికీ ఇటీవల ప్రతి వస్తువుపై ఉండే లేబుల్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. ఒకవేళ అది చైనాలో తయారైనట్లు తేలితే దాన్ని కొనకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మనం ఒక పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు అన్ని విషయాలు వాటంతటవే చక్కదిద్దుకుంటాయని మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. ఇటీవల తాను కూడా అలాంటి అనుభూతిని పొందానని, ఒక రోజంతా ఫలవంతంగా గడిచిందని ఆయన తన బ్లాగ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పనిలో లీనమైనప్పుడు అన్ని దానంతటవే సర్దుకుంటాయి. ఈ రోజు నాకు అలాగే జరిగింది అని బిగ్ బి పేర్కొన్నారు. కొంత విరామం తర్వాత తాను మళ్లీ సినిమా పనులతో బిజీగా మారినట్లు అమితాబ్ తెలిపారు. మళ్లీ పనిలో పడ్డాను, యాక్షన్కు ముందు కాస్త విరామం అంతే, ఇప్పుడు మళ్లీ ఫ్రంట్ లైన్లో ఉన్నాను, ఇంకా ముందుంది అంటూ తన ప్రస్తుత స్కెడ్యూల్ గురించి వివరించారు. ప్రెగ్నెంట్గా ఉన్న భార్య కోసం తాజాగా మెగా ప్రిన్స్ స్వయంగా పిజ్జా తయారు చేశారు. తన కోసం భర్త పడుతున్న కష్టాన్ని వీడియో తీసి లావణ్య త్రిపాఠి షేర్ చేశారు. ఇక వరుణ్ తేజ్ చేసిన ఆ పిజ్జా అయితే చూస్తేనే యమ్మీ అని అనిపిస్తోంది. తన భార్యకు సేవలు చేసే సమయం ఇదే అని వరుణ్ తేజ్ ఇలా టేస్టీ పిజ్జా చేసినట్టుగా కనిపిస్తోంది. భార్య కోసం వరుణ్ తేజ్ చాలానే కష్టపడుతున్నాడని, ఇంత ప్రేమించే భర్త దొరకడం లావణ్య అదృష్టమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాలలో హరిహర వీరమల్లు ఒకటి. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాకు రూల్స్ రంజన్ దర్శకుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉండగా 2 భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ హరిహర వీరమల్లు పార్ట్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకున్నారు మేకర్స్. జూన్ 12న పవన్ కళ్యాణ్ మాస్ విశ్వరూపం చూడడానికి సిద్ధంగా ఉండండంటూ చిత్ర బృందం ప్రకటించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ జీవితంలో ఫ్యాంటసీలు ఎంత ముఖ్యమో వివరిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇవి కేవలం కళలకు మాత్రమే పరిమితం కావని, మానవ అనుభవంలో ఒక కీలకమైన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్యాంటసీలు అనేవి ఒక వ్యక్తి యొక్క ఊహాశక్తికి సంపూర్ణమైన చైతన్యవంతమైన వ్యక్తీకరణ అని, అవి ఆత్మకు నూతనోత్తేజాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్యాంటసీలు ఉంటాయని, అవి కాలాతీతమైనవని, సార్వత్రికమైనవని షారూఖ్ తెలిపారు. షారూఖ్ ఖాన్ స్నేహితురాలు ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ కింగ్ ఖాన్ ఫ్యాంటసీల గురించి మాట్లాడుతున్న ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ క్లిప్ను షేర్ చేస్తూ ఫరా ఖాన్, షారూఖ్, నేను నిన్ను ఫ్యాంటసీ గురించి నీ అభిప్రాయం ఏంటి అని మాత్రమే అడిగాను, నువ్వేమో ఫ్యాంటసీ మీద సినిమానే చేసేసావని సరదాగా రాసుకొచ్చారు. వీడియోలో పఠాన్ నటుడు తనకు కూడా కొన్ని ఫ్యాంటసీలు ఉన్నాయని, అవి సృజనాత్మకతను, అభిరుచిని సజీవంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పంచుకున్నారు. బిస్కెట్ వాణిజ్య ప్రకటనలో భాగంగా రూపొందించిన ఈ వీడియోలో షారూఖ్ ఇలా అన్నారు. ఫ్యాంటసీ గురించి మీరేమనుకుంటున్నారు? నా అభిప్రాయం ప్రకారం ఫ్యాంటసీ అనేది కలల కంటే ఒక అడుగు ముందుంటుంది. ఫ్యాంటసీ దానంతటదే నృత్యం చేస్తుంది. కలలు అసంపూర్ణమైనవి, ఫ్యాంటసీ సంపూర్ణమైనది. జీవించడానికి దాన్ని వినండి మిత్రమా. ఫ్యాంటసీ అవసరం. ఫ్యాంటసీకి వయసు లేదు, జీవిత దశ లేదు. ప్రతి వ్యక్తికి ఫ్యాంటసీపై హక్కు ఉంటుంది. నాకు కూడా కొన్ని ఫ్యాంటసీలు ఉన్నాయి అని చెప్పారు.
బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత వీడియోను షేర్ చేసి దానిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో బాలీవుడ్పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు స్పందించారు. తాజాగా ప్రముఖ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ కూడా ఈ వీడియోపై స్పందించారు. కరణ్ జోహార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాబిల్ వీడియో చూసినప్పుడు ఒక తండ్రిగా తనకు చాలా బాధగా అనిపించిందని అన్నారు. బాబిల్ బాధను చూసి చాలా మందిలాగే నేను కూడా ఒక తండ్రిలాగా చాలా బాధపడ్డాను. నాకు కూడా ఒక కొడుకు కూతురున్నారు అని కరణ్ తెలిపారు. కరణ్ జోహార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాబిల్ వీడియో చూసినప్పుడు ఒక తండ్రిగా తనకు చాలా బాధగా అనిపించిందని అన్నారు. బాబిల్ బాధను చూసి చాలా మందిలాగే నేను కూడా ఒక తండ్రిగా చాలా బాధపడ్డాను. నాకు కూడా ఒక కొడుకు కూతురున్నారు అని కరణ్ తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓటీటీ వేదికలైన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల కంటెంట్పై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో వస్తున్న కంటెంట్ భారతీయ టెలివిజన్, ముఖ్యంగా ఇండియన్ న్యూస్ ఛానళ్ల కంటే కూడా దరిద్రంగా ఉందని ఆయన తెలిపాడు. ఈ ఓటీటీ వేదికలు కేవలం సబ్స్క్రిప్షన్లు, లాభాలు పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నాయని విమర్శించారు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆల్గరిథంలను అనుసరించడం వల్ల క్రియేటివిటీ, కళాత్మక విలువలు తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీటీ ప్లాట్ఫామ్లు కొత్త కథలు చెప్పడానికి, భిన్నమైన సినిమాలు తీయడానికి ఒక మంచి అవకాశంగా మొదట్లో కనిపించాయని కశ్యప్ గుర్తు చేశారు. నెట్ఫ్లిక్స్లో కలిసి పనిచేసిన సేక్రెడ్ గేమ్స్, లస్ట్ స్టోరీస్ వంటి ప్రాజెక్టులు మంచి ఫలితాలిచ్చాయని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు ఈ వేదికలు కేవలం ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కంటెంట్ను సృష్టించడంపైనే దృష్టి పెడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది నిజమైన కళను, సినిమాను ప్రోత్సహించే విధానం కాదని ఆయన తేల్చి చెప్పారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటించిన జాలీ ఓ జింఖానా సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాను భవానీ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆహాలో తీసుకొచ్చింది చిత్ర యూనిట్. గత ఏడాది నవంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాని దర్శకుడు శక్తి చిదంబరం తెరకెక్కించారు. ఈ సినిమాని ప్రభుదేవ తన సొంత నిర్మాణ సంస్థ అయిన ప్రభుదేవ స్టూడియోస్లో నిర్మించారు. టాలీవుడ్, బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత సత్యభామ అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ అందుకుంది. అయితే ఈ భామ తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో కాజల్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో కాజల్ రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనున్నారు. నితీష్ తివారీ రామాయణ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి నటీనటుల ఎంపికపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాముడి రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి ఖరారయ్యారు. ఇప్పుడు మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్ తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అందం, అభినయంతో ఇటు బుల్లితెర, అటు వెండితెరపై రాణిస్తున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ 1985 మే 15న సుదర్శనరావు, అనురాధ దంపతులకు జన్మించిన అనసూయ అనుకోకుండా ఎన్టీఆర్ నాగ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత అనసూయను ఎన్సీసీలో చేర్పించారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఐడిబిఐ బ్యాంక్లో పనిచేస్తుంది. ఆ తర్వాత పిక్స్లాయిడ్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేసిన అనసూయ ఆ సమయంలో సాక్షి టీవీలో కొత్త న్యూస్ రీడర్స్ కావాలంటూ వచ్చిన ప్రకటన చూసి అప్లై చేసింది. అందులో సెలెక్ట్ అయిన ఆమె న్యూస్ రీడర్ గాను, యాంకర్ గాను పనిచేస్తుంది. ఆ తర్వాత మా మ్యూజిక్ లో పనిచేస్తుంది. మలైమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ టీవీలో ప్రారంభించిన కామెడీ షో జబర్దస్త్కి అనసూయ ప్రెజెంటర్ గా ఎంపిక కావడంతో ఆమె లైఫ్ టర్న్ అయింది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్ర పాత్ర పోషించి నటిగా మారింది. సినిమాలు, షోస్, సోషల్ మీడియా ఓపెనింగ్స్ ఇలా రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కొత్తింట్లోకి అడుగుపెట్టింది. అయితే మే 15న అనసూయ బర్త్డే కాగా ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. హైదరాబాద్లోని ఓ అనాథ శరణాలయానికి భర్తతో కలిసి వెళ్లిన ఆమె అక్కడి పిల్లలతో సరదాగా గడిపింది. అనాథలకు పుస్తకాలు, ఫుడ్ పెట్టడంతో పాటు వాళ్ళతో కలిసి చిందులు వేసింది అనసూయ. బర్త్డేకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. శ్రీ విష్ణు హీరోగా కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా కార్తిక్ రాజు తెరకెక్కించిన సింగిల్ మూవీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై రూపొందిన ఈ మూవీ థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న నేపథ్యంలో మూవీ టీం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లితో పాటు శ్రీ విష్ణుతో సినిమాలు చేసిన డైరెక్టర్స్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ వీడియో ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ కథ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు. ఒక 10-15 మంది రిజెక్ట్ చేశారు. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. నిజంగా
అక్కడ చేసేసి ఉండుంటే ఇంత వద్దునో లేదో తెలియదు కానీ మరి అక్కడ జరగకపోవడం వల్ల ఏంటో తెలియదు కానీ చాలా కసిగా చేసాం. నా కసిలో భాగం పంచుకున్న వెన్నెల కిషోర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నుంచి ఫస్ట్ డే నుంచి కూడా ఫస్ట్ కీ థాట్స్లో ఓకే అయిన వెంటనే అరవింద్ గారు, వాసు గారు, విద్య గారు, రియాజ్ గారు, భాను గారు ఓకే ఇది అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు రిజల్ట్ ఏంటి, ఎలా వస్తే బాగుంటుంది, అలా వస్తే బాగుంటుందని నేను ఎప్పుడు అసలు ఆలోచించను. నచ్చిన కథని హానెస్ట్గానే ఎప్పుడు డెలివరీ చేద్దామని చూస్తాను. బట్ ఈ సినిమాకి ఫస్ట్ టైం అనుకున్నా, అరే మంచి టీంతో అసోసియేట్ అయ్యా. సో ఈ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ ఉన్నప్పుడే ఆ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. అదేంటో నాకు తెలీదు. కొంచెం ఫెయిల్యూర్ అయినప్పుడు కొంచెం తగ్గుద్ది, బేసిక్గా ఇండస్ట్రీలో తగ్గుద్ది ఆ రిలేషన్ అనేది. ఈ టీం అందరూ మాత్రం ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ ఇవ్వాలి ఈ సినిమా అని నేను అనుకునేవాడిని ఎప్పుడు. అది జరిగింది, దేవుడు ఉన్నాడు. సో థ్యాంక్ యూ. సక్సెస్ అనేది మనకి ఇప్పుడు చాలా అవసరం మన ఇండస్ట్రీకి. మనందరం చూస్తున్నాం, వింటున్నాం థియేటర్స్ గురించి. అండ్ ముఖ్యంగా సమ్మర్ అనేసరికి ఇంతకుముందు అసలు వీక్ ఒక సినిమా, 2 వారాలకు ఒక సినిమా ఉండేది. సో బట్ అలాంటి టైంలో గీతార్ట్స్ నుంచి ఈ 3 నెలల్లో 2 హిట్లు కొట్టారు, తండేల్ అండ్ సింగిల్. సో మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే విష్ణు. సో విష్ణు ఈజ్ వెరీ క్లోజ్ బడ్డీ. నాకు నీ దగ్గర చాలా తెలుసుకోవాలని పర్సనల్ అడగాలి. అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఎక్కడ కనుక్కున్నావు, అసలు ఎవరు కనిపెట్టారు? అది బాహుబలిలో కిల్కి లాంగ్వేజ్ కంటే చాలా విచిత్రమైన టైమింగ్ అది. అసలు ఏంటి, అసలు అదేంటో తెలుసుకోవాలి. అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను, అసలు ఎలా వచ్చింది ఆ ఐడియా అనేది. సో ఒకసారి పర్సనల్గా కలుస్తాను, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు కొద్దిగా క్యూరియస్గా ఉన్నాను నేను. అండ్ అలాగే విష్ణు గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అండ్ నాకు విష్ణు కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. నాకు అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, నేను చిన్నప్పుడు చూసిన హీరోలో రాజేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా ఇష్టం. ఒకవైపు స్టార్ హీరో సినిమాలు ఎక్స్ట్రాడినరీగా బ్లాక్ బస్టర్ అవుతుంటే, ఒక చిన్న స్లీక్ ఫిల్మ్తో తీసుకొచ్చి ఎక్స్ట్రాడినరీగా హిట్ కొట్టి రెవెన్యూస్ ఎరగొట్టేవారు. నాకు తెలిసి నేను చాలాసార్లు చెప్పాను విష్ణుకి అంత పొటెన్షియల్ ఉంది. సో విష్ణు కీప్ గోయింగ్. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా నీ టైమింగ్ని నేను కూడా వాడుకుంటాను ఏదో ఒకసారి. సో డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్ ఎనీ టైమ్ సూన్. అండ్ కాంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అలాగే టీం అందరికీ, పనిచేసిన వాళ్ళందరికీ, డైరెక్టర్ కార్తీక్ని మేము అనుకోకుండా కలిసాం, దాని గురించి చెప్పొద్దు. వాసు గారికి, నాకు, విష్ణుకి తెలుసు, అదొక ట్రాక్, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నిజంగా అంటే నాకు ఈ షూట్లో అయితే రియలీ సార్ నేను చాలా ఎంజాయ్ చేసింది రియల్లీ మీ కంపెనీ. మీకు చాలాసార్లు చెప్పాను దట్ రియలీ లవ్ యువర్ కంపెనీ అండ్ లవ్ యువర్ ఎఫెక్షన్. లక్కీలీ ఐ డెంట్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ అరవింద్ గారు ఇంతవరకు. ఐ ఓన్లీ సీ ద దండం సైడ్ ఆఫ్ ఇట్, ఐ డెంట్ సీ ద దండ సైడ్ ఆఫ్ ఇట్. సో సారీ దాట్ వే. ఎనీవే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అరవింద్ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు చిన్న ఒక ఇన్స్టెన్స్ ఏంటంటే, వచ్చే ముందు ఒక చిన్న సలహా అడిగా సార్, ఇలా ఒక కాల్ వచ్చింది, దానికి ఏం చేయమంటారు సార్ అని చెప్తే కరెక్ట్ ఒక చిన్న 30 సెకండ్స్లో నాకు ఒక బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చారు. అది ఏం సజెషన్ అంటే, సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే అది ప్రూవ్ చేయలేరు ఎవరు, అలా అని చెప్పి అది అతను కూడా పనికిరాదు. అంతే రియల్లీ ఇంత ఈజియెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ అంటే అరవింద్ గారే. రియలీ సార్, ఇట్స్ ఎ గ్రేట్ journey sir with you. Seriously, I would really love to work with you more. God bless. If things go well, I might be a part of your next also. Thank you so much sir. And Karthik Raj garu, love you sir. You're a really genuine person, extremely innocent. అంటే మీరు ఎంత ఇన్నోసెంట్ అంటే ఫస్ట్ డే మూవీకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎందుకో జోన్డ్ అవుట్ ఉన్నాడు సార్, అసలు నమ్మట్లా. అంటే ఆయనకేదో ఒక 2 రివ్యూస్ అన్నీ చాలా బాగా వచ్చాయి, ఒక 2 రివ్యూస్ కొంచెం డిఫరెంట్గా వచ్చేసరికి ఆయన జోన్డ్ అవుట్ అయిపోయాడు. మా ఫ్రెండ్స్ ఏమో సినిమా అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఆయన ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్తో ఉండడంట అతను. అంటే మా ఫ్రెండ్స్ ఆయనకు వచ్చేసి ఏమైంది, ఆయన ఏమైనా హ్యాపీ లేడా, ఎడిట్ తోటి ఏమైనా హ్యాపీ లేడేంటి, అదే కానీ నేను అడిగా, లేదు సార్ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ బిలీవింగ్ అంటున్నాడు అతను. అండ్ ఆల్మోస్ట్ ఆయనకి శ్రీవిష్ణు గారు నేను ఒక 2-3 థియేటర్స్ తీసుకెళ్ళి చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చూపించినట్టు గంగగా మారుతున్నాడు చంద్రముఖిని చూడు, ఆయన దగ్గర నుండి చూపించాల్సింది సార్. అంతా నవ్వుతున్నాడు సార్, మీరు హిట్ కొట్టారు సార్, మీకు తెలియట్లేదు సార్ అంటే అప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత ఇంకా ఆయన బిలీవ్ అయినారు సార్. లవ్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. యూ షోన్ మీ లాట్ ఆఫ్ ఎఫెక్షన్. అండ్ మీరు ఫ్రాంక్లీ చెప్పారంటే యు ఆర్ లిటరలీ మై పిఆర్. నాకు ఎవరెవరో చెప్తుంటారు, ఆయన ఏంటి కార్తీక్ రాజ్ నువ్వు లేకుండా సినిమా రాయలేడంట, అసలు ఏ రేంజ్లో ఎలివేషన్ వద్దు సార్, నాకు మరి అప్పుడు భయం వేస్తుంది. ఇలా చాలామంది చెప్పారు నెక్స్ట్ సినిమాలు తీసుకోలేదు.
థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ రషెస్ చూసిన తర్వాత ఆఫీస్కి పిలిచి నువ్వు గీతా ఆర్ట్స్లో ఇంకో 2 సినిమాలు చేయాలని బుక్ చేసి చెక్ ఇచ్చాను. నాకు యాక్టర్గా మనిషిగా ఆ హ్యూమిలిటీలో కానీ అంతా నచ్చి నేను పిలిచి ఫుల్ రష్ చూసిన తర్వాత నేను ఎగ్జైట్ అయ్యి పిలిచి బ్రదర్ నువ్వు మా బ్యానర్లో ఇంకో 2 సినిమాలు చేయాలి అని ఊరికే మాట చాలామంది అంటారు. ఒక ఫ్యాట్ చెక్ రాసి ఇచ్చాను. ఆ టైంకి మరుసటి రోజు సాయంత్రం నన్ను కూడా పిలవచ్చు కదా అని వెన్నెల కిషోర్ లోపల ఏమన్నా అనుకుంటున్నాడా అని ఇప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది సినిమా థియేటర్లు ఎండిపోయి ఉన్న ఈ టైంలో సినిమా బాగుంటే వస్తామని నిరూపించి మధ్యాహ్నం మ్యాట్నీకి పెరిగి నైట్ షో వచ్చేటప్పటికి అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయిన ఈ ప్రేక్షకులకు మేము వస్తాము అని నిరూపించినందుకు వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాజశ్యామల బ్యానర్పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుమంత్, మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా సుమంత్ తన పాత్రకు డబ్బింగ్ స్టార్ట్ చేశారు. తన కెరీర్లో మహేంద్రగిరి వారాహి సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయే సినిమా అవుతుందని, సుమంత్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి అన్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సూపర్ న్యాచురల్ కథతో వస్తున్న మహేంద్రగిరి వారాహి సినిమా కోసం ఒక విభిన్నమైన సరికొత్త పాత్రను హీరో సుమంత్ కోసం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి డిజైన్ చేశారని నిర్మాత మధు కాలిపు అన్నారు. అశ్విన్ అన్నా చెప్పండి, బాగున్నారా? బాగున్నా. నిజంగా టీజర్ అద్భుతంగా ఉంది. సౌండింగ్ వండర్ఫుల్. అసలు చాలా మేకింగ్ ఏంటి, సౌండింగ్ ఏంటి, చాలా చాలా బాగుంది. అయితే మీరు చేసిన ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఉంటాయి అంటే కంటెంట్ ఒక థ్రిల్లర్ జోన్లో, హారర్ జోన్లో చేస్తూ, అయితే దీంట్లో థ్రిల్లర్ ఉన్నా కానీ మిమ్మల్ని మాస్ హీరోగా ఈ సినిమా ప్రొజెక్ట్ చేసే విధంగా కనిపించింది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే మనం అనుకుంటే చేయలేమన్నా. అంటే డెఫినెట్గా మనం ఈ జోనర్ చేద్దాం లేకపోతే ఈ జనర్ చేద్దాం అని అనుకుంటే మనం చేయలేం. అది మనకు రావాలి. నిజంగా వచ్చినవాడు గౌతమ్ టైటిల్ దగ్గర నుంచే ఆ సౌండింగ్ కావచ్చు, చిన్న కమర్షియల్గా టీజర్ మేము అనుకున్నది అలా ముడుపు పెట్టుకుంటూ రావటం, లాస్ట్లో మంచు మనోజ్ అన్న వాయిస్ ఓవర్ పట్టడం, చివరిలో వచ్చినవాడు గౌతమ్ అని ఆయన నోడుతూ అంటాం, ఆ ఎలివేషన్ రావడం, అదంతా నేను అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా కొన్ని మనం అనుకున్నా చేయలేం. ఇది ఈ సినిమాకి అలా కుదిరింది. వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ దట్. ఈ దర్శకుడు కృష్ణ గారికి మీరు ఏ నమ్మకంతో దీనికి బాధ్యతలు అప్పచెప్పారండి? కృష్ణ, నా డైరెక్టర్ కృష్ణ గారు నా దగ్గరకు ఈ పాయింట్ తీసుకురాగానే నేను కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు ఆ కథ నచ్చే వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. నాకు యాక్చువల్గా వేరే కథ చెప్పడానికి వచ్చారు ఆయన. ఆ కథ చెప్తూ ఈ పాయింట్ చెప్పారు, ఇది బాగుంది కదా, ఇది చేద్దామని చెప్పాను. నన్ను ఈయన చెప్పినట్టుగానే వేరే విషయం మీద కలిశానండి. కలిసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఈ పాయింట్ చెప్పాను. నేను అంతా వదిలేసి ఈ కథ మొత్తం రేపు చెప్పన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నేను వచ్చిన పని వేరు కదా అంటే నైట్ ఏం చేస్తావు రేపు మార్నింగ్ ప్రిపేర్ అయ్యి చెప్పన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓంకార్ సార్కి ఈయన వీళ్ళ టీం అంతా విన్నారు. ఆ రోజు ఇమ్మీడియట్గా ఫైనల్ చేశారండి. అక్కడి నుంచి మొదలై జర్నీ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. అంటే అన్నయ్య ఓకే చేస్తే కానీ సినిమా చేయవా? నో టీం. ఏ అన్నయ్య? సురేష్ కుండేట్ గారండి. ఏ అన్న? ఓకార్ అన్న. నాకు అందరూ అన్నలే. నేను దాని గురించి కాదు, డెఫినెట్గా నేను ఏది చేస్తున్నా, నాట్ ఓన్లీ మూవీస్, నేను లైఫ్లో ఏ అడిగేస్తున్నా కూడా నాకు చాలాసార్లు చెప్పాను, నాకు అన్నయ్య అయినా ఫాదర్ అయినా ఆయనే కాబట్టి ఆయన అడగకుండా నేనేం చేయను. డెఫినెట్గా అన్న ఇలా అనుకుంటున్నాను అన్న అంటే ఆయన గో హెడ్ అంటారు. డెఫినెట్గా బాగుంది అంటే నేను ఎప్పుడు కాదంటారు. నాకు కెరియర్కి అది ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు.
మీరు అన్ని విషయాలు మీ ఫ్రెండ్ తమన్తో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అవును. ఈ సినిమా అంటే మీ సినిమా బ్యాక్గ్రౌండ్ విషయం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించి కానీ అట్లాగా దీని గురించి డిస్కషన్ వచ్చిన తమన్ ఏమన్నాడు, అలాగే భవిష్యత్తులో టైము టీజర్ ఇలా కట్ చేయబోతున్నానని చెప్పి చూపించేద్దాం మనకి, ఇలా 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 ఉందని. నేను తన ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందని నాకు ఉంటుంది కదా, తను ఏం చెప్తాడంటే తను అన్నిసార్లు చూసి ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడంగానే ఫస్ట్ తను చూడంగానే అదిరిపోయిందిరా, ఎంత ఖర్చు పెట్టారు, ఇంత బాగుంది, చాలా బాగుందిరా అనగానే అప్పుడే ఆర్ఆర్ అవుతుంది. ఆర్ఆర్ చూపించగానే ఆర్ఆర్ వర్షన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే తను స్పెషలిస్ట్, అందులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, తనకు అన్నీ తెలుసు కదా. నేను ఏదున్నా కూడా ఏ మూవీని చూపిస్తుంటా, అసలు ఎక్కడ కూడా ఏదో కూడా చాలా బాగుంది, ఏదన్నా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా వచ్చి మన స్టూడియో వాడుకోమంటాడు. ఆ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. మీ ఇద్దరు కాంబినేషన్ సినిమా ఎప్పుడు చేసేద్దాం రాజుగారి గది 4 చేసేద్దాం, రాజుగారి గది 4 అంటే జరుగుతున్నాయి, రాజుగారి గది 4 చేద్దామని ప్లాన్. తనతో కలిసి మీరు వెళ్ళినప్పుడల్లా మీరు అందరికీ పులిహార కలుపుతారంట కదా, ఏంటి దాని సీక్రెట్? పులిహార తింటాం మేము, కలపం అన్నారు, తింటాం పులిహార. గుడికి వెళ్తాం కదా, ప్రసాదం ఇస్తారు పులిహార, అక్కడ తింటాం అనమాట. మీరు గత సినిమాతో పోలిస్తే కనుక ఆ సినిమా మేకింగ్ వేరు, ఆ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా వేరు. సో ఇప్పుడు మారిపోయింది మొత్తం అంతా. ఇందాక కేఎస్ రామారావు గారు మాట్లాడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో మీరు ఏ కాన్ఫిడెంట్తో ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే? అంటే నేను ఫస్ట్ చేసిన సినిమాలో కొంచెం కాస్టింగ్ తక్కువ ఉందనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో అయితే చాలామంది కాస్ట్ అండ్ క్రూని పెట్టాము. అలాగే అశ్విన్ బాబు గారు అనగానే అశ్విన్ బాబు గారు హిడింబాతో ఆడియన్స్ అందరూ ఆయన యాక్షన్ యాక్సెప్ట్ చేశారు. సో దాన్ని మేము కంటిన్యూ చేయాలంటే దాన్ని మించి ఇంకా ఏమన్నా చేయాలని చెప్పేసి యాక్షన్ సీక్వెన్స్ని కూడా చాలా బాగా దాంట్లో కోసం ఖర్చు పెట్టాము. అంటే ఇప్పుడు మీరు చూశారు కదా, వచ్చినవాడు గౌతమ్ అంటే సాఫ్టే ఉన్నాడు, కానీ మీరు అక్కడ చూడండి మాస్ ఎంట్రీ ఉంటుంది, మాస్ ఫైట్స్ కానీ. సో దానికోసం నేను కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.